రవితేజ మాస్ జాతర ఇదంతా మందే గ్లిమ్స్ అయితే వచ్చింది. సో ఆ గ్లిమ్స్ ని మనం 0.25 స్పీడ్ తో చూసినప్పుడు కొన్ని విషయాలు అయితే నోటీస్ చేసాం. అవన్నీ మీకు చెప్తాను. వెల్కమ్ బ్యాక్ టు మూవీ డన్ తెలుగు. మీరు కానీ నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి నా ఛానల్ ఉన్న కంటెంట్ చూసి నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. లెట్స్ బిగిన్ ద షో. సో ఈ షాట్ లో మనకి రవితేజ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు అని అయితే క్లియర్ గా అర్థమవుతుంది. బట్ ఇందులో నువ్వు కనిపెట్టింది ఏంటి, అసలు పీకింది ఏంటంటే పోలీస్ ఆఫీసర్ అని అయితే ఈజీగా అర్థమవుతుంది. బట్ అతని ర్యాంక్ ఏంటి అండ్ పోలీస్ ఆఫీసర్ గా స్టేట్ గవర్నమెంట్ లో పనిచేస్తున్నాడా లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ లో పనిచేసే పోలీస్ ఆఫీసర్ గా రవితేజ కనబడబోతున్నాడా అనే విషయాన్ని అయితే ఇప్పుడు మీకు చెప్తాను. సో ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే ఈ మూవీలో రవితేజ స్టేట్ గవర్నమెంట్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ లోగో చూసుకుంటే ఆర్పీఎఫ్ ఉంది. సో ఆర్పీఎఫ్ అంటే రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ కాబట్టి రవితేజ ఈ మూవీలో ఏదో ఒక రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీస్ గా కనిపించబోతున్నాడు. అది కూడా సబ్ ఇన్స్పెక్టర్ గా. సో పైన 2 స్టార్లు ఉన్నాయి కాబట్టి జనరల్ గా మనకి 2 స్టార్స్ అనేవి సబ్ ఇన్స్పెక్టర్ గా ఉంటాయి కాబట్టి రవితేజ గారు ఈ మూవీలో ఏదో ఒక రైల్వే స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా మనకు కనబడబోతున్నారు. సో అందుకే మనకి గ్లిమ్స్ లో మోస్ట్ ఆఫ్ ది సీన్స్ అన్ని కూడా రైల్వే స్టేషన్ లో కనబడ్డాయి. సో సినిమాటిక్ లిబర్టీ కోసం గ్రూమింగ్ అది ఫాలో అవ్వలేదు. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసర్ కి ఉండాల్సిన విధంగా ఈ గ్రూమింగ్ అయితే లేదు. మీరు ఏ సీన్ లో చూసుకున్నా సరే క్లీన్ సేవ్ అయితే ఎక్కడ కూడా రవితేజ కనిపించట్లేదు. అన్నిట్లో కూడా గడ్డం అనేది కొంచెం ఉంది. సో మామూలుగా అయితే పోలీస్ ఆఫీసర్ అంటే ఖచ్చితంగా క్లీన్ సేవ్ చేసుకోవాలి. సో ఇది సినిమాటిక్ లిబర్టీ అని మనం అనుకోవచ్చు. అండ్ ఈ షాట్ లో మనం చూసుకుంటే ఇది ఒక ఫైట్ సీన్ అని క్లియర్ గా అర్థమవుతుంది. మీరు వెనకాల చూసుకుంటే ఆ బ్యాక్గ్రౌండ్ లో కమెడియన్ ప్రవీణ్ కూడా మనకు కనిపించారు. అలాగే నెక్స్ట్ ఇక్కడ మనకి నెంబర్ 1 అని అయితే ఒక నెంబర్ కనిపించింది. అది ప్లాట్ఫామ్ నెంబర్. సో అది రైల్వే స్టేషన్. బట్ మనకి ఈ సీన్ లో అది రైల్వే స్టేషన్ లో కనబడట్లేదు. కానీ దీనికి ఎక్స్టెండెడ్ గా మనకి ట్రైలర్ మధ్యలో ఇంకొక షాట్ కూడా చూపించారు. సో ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ షాట్ లో మనకి ఇదంతా కొంచెం క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, సేమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని అయితే ఇక్కడ మనకు కనబడింది. అండ్ దాంతో పాటు మనకి సేమ్ బ్యాక్గ్రౌండ్ లో కమెడియన్ ప్రవీణ్ కూడా ఉన్నాడు. సో ఈ పక్కన చూసుకుంటే రైల్వే ట్రాక్ ఇదంతా కనబడుతుంది. రైల్వే ట్రాక్ మీద రౌడీలు. సో ఈ ఫైట్ సీక్వెన్స్ అనేది ఇక్కడ జరిగినట్టు మనకు అర్థమవుతుంది. బట్ ఇదంతా కూడా రియల్ రైల్వే స్టేషన్ కాదు. సో ఇది సెట్ అని అర్థమైపోతుంది. ఆ విషయం ఎలా చెప్పారంటే ఈ షాట్ లో మీరు చూసుకుంటే ఇక్కడ ఈస్ట్ కోస్ట్ రైల్వే అని ఉంది. అలాగే ఈ షాట్ లో మీరు చూసుకునే ట్రైన్ మీద ఈస్ట్ కోస్ట్ రైల్వే అని కనబడుతుంది. సో దాని తర్వాత ఈ షాట్ మీరు చూసుకుంటే ఇందులో మీకు అడవవరం రైల్వే స్టేషన్ అనేది కనిపిస్తుంది. సో ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేషన్ లో అసలు అడవవరం అనే రైల్వే స్టేషన్ లేదు. ఈ అడవవరం అనేది సింహాచలం రైల్వే స్టేషన్ కి దగ్గరలో ఉంది. సో అడవవరం అనేది ఒక రైల్వే స్టేషన్ లేదు కాబట్టి ఇదంతా సెట్ అని అర్థమవుతుంది. బట్ ఈ అడవవరం అనేది సింహాచలం దగ్గరలో ఉంది. అందులో ఇది ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేషన్ కాబట్టి ఈ సినిమా తాలూకు స్టోరీ అంతా కూడా మనకు వైజాగ్ ఏరియాలో జరుగుతుంది. అండ్ రవితేజ గారు వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఎగ్జాంపుల్ కి వెంకీ సినిమా కూడా మనకి వైజాగ్ ఏరియాలో జరుగుతుంది. అండ్ మీకు ఇక్కడ ఈ ట్రైన్ మీద కనబడుతున్న నెంబర్ ఏదైతే ఉందో 74363 ఇట్స్ ఎ ఫేక్ నెంబర్. ఈ నెంబర్ తో అసలు ఎటువంటి ట్రైన్స్ లేవు. అలాగే ఈ సీన్ లో మీరు చూసుకుంటే ఇక్కడ రవితేజ రౌడీస్ తో ఫైట్ చేస్తున్నాడు. అండ్ ఈ ఫైట్ సీన్ అనేది ఎలాంటి సిచ్యువేషన్ లో రావచ్చు అంటే వీళ్ళందరూ కూడా ఒక గంధపు చెక్కల మాఫియా గానీ ఏదైనా ఇల్లీగల్ వుడ్ స్మగ్లింగ్ చేసే మాఫియా గానీ అయ్యి ఉండొచ్చు. సో ఈ ట్రైన్ లోనే ఇదంతా స్మగ్లింగ్ చేస్తున్నారు మేబీ. అందుకే రవితేజ గారు పోలీస్ కాబట్టి ఆ వుడ్ అంతా కూడా పట్టుకొని సీజ్ చేసే సిచ్యువేషన్ లో ఈ ఫైట్ సీన్ రావచ్చు. అందుకే మనకి బ్యాక్గ్రౌండ్ లో వుడ్ అంతా కూడా కనిపిస్తుంది. అలాగే ఈ షాట్ లో మీరు చూసుకుంటే ఇదంతా కూడా రైల్వే పోలీస్ స్టేషన్ అని అర్థమవుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో నోటీస్ బోర్డు లో చూసుకుంటే ఆ దొంగల ఫోటోలు గానీ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఎడవరం రైల్వే స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ గా ఉన్న రవితేజ ఎవరికో లాఠీలతో బాగా కోటింగ్ ఇచ్చి అయితే వస్తున్నాడు బయటికి. సో అందుకే మనకి చేతిలో లాఠీలు కూడా కనిపిస్తున్నాయి. సో రవితేజ మాస్ జాతర గ్లిమ్స్ లో మనం నోటీస్ చేసిన విషయాలు అయితే ఇవి కాకుండా మీరు ఇంకేమైనా విషయాలు నోటీస్ చేస్తే కామెంట్ లో చెప్పండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.